ఉండాలి, అభిషేకం ఉండి కూడా ఎందుకు మరి పాపంలోకి వెళ్తున్నాడు అనేది చూస్తే అది కేవలము నువ్వు ఏర్పాటు చేసుకున్న జీవితం, అది నీ సొంత నిర్ణయం, అది నీ ఫ్రీ విల్ అండి. నీ ఫ్రీ విల్ని నువ్వు చంపుకోవాల్సిన బాధ్యత మనకుందని ఈరోజు దేవాది దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకంటే యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను వలె నువ్వు నేను వాడబడాలని దేవుడు పిలుస్తున్నాడండి. ఈరోజు ప్రత్యేకమైన పిలుపు కలిగి ఉన్నాం. ఎందుకంటే యోహాను గారు నిజమైన సంపూర్ణ ప్రణాళిక, ఆయన ఎందుకోసం పిలువబడ్డాడు, ఎందుకోసం భూమి మీదకి వచ్చాడు, ఆయన సంపూర్ణంగా ప్రణాళికను నెరవేర్చాడు. కానీ సంసోను గారు నెరవేర్చలేకపోయారు. ఆ చివరి సమయంలో ఒకసారి అంటున్నాడు, ఇదిగో దేవా ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు, కాదనట్లేదు. ఆ పశ్చాత్తాపంతో ఏమంటున్నాడంటే, ఇదిగో దేవా నేను పాపం చేశాను, నేను తప్పులు చేశాను, ఇంకెప్పటికీ నేను పాపం చేయకుండా నేను మరలా ఆ రోత జీవనానికి వెళ్ళను, నా ఆత్మాభిషేకాన్ని నేను కాపాడుకునే కృపనివ్వు, నేను మళ్ళొక్కసారి పిలుస్తాను, నాశనం చేస్తానని చెప్పేసి అడుగుంటే దేవుడు సహాయం చేసేవాడు, మార్గం తెరిచేవాడు. కానీ బంధించబడినప్పుడు, గుడ్డివాడైనప్పుడు, హల్లెలూయా, ఆత్మీయ గుడితనమే మాత్రమే కాదండి,